శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. మేషరాశి వ్యక్తులు ఈ ఏప్రిల్ నెల 27, 28వ తేదీలలో ఈ వస్తువును మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి. కాదని ఇస్తే మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. అయితే ఇంతకు మేషరాశి జీవితంలో అసలు ఏం జరగబోతూ ఉంది? వీరు ఈ అమావాస్య 27, 28వ తేదీలలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదో అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఏప్రిల్ 27 ఆదివారం రోజున చైత్ర అమావాస్య రాబోతూ ఉంది. ఈ అమావాస్య అంటే చాలా శక్తివంతమైన అమావాస్య. ఇది ఆదివారం రోజున వస్తోంది. అయితే ఆదివారం రోజున వచ్చేటటువంటి అమావాస్య రోజున మనం కొన్ని పరిహారాలను పాటించినట్లయితే గనుక మన కుటుంబాన్ని, మనల్ని నరదృష్టి నుండి అయితే మనం కాపాడుకోవచ్చు. అయితే ఆ పరిహారాలు ఏంటి? ఆదివారంతో వచ్చే అమావాస్య నాడు ఎటువంటి విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను చూద్దాము. ఇక ఆదివారం రోజున అమావాస్య వచ్చింది అంటే చాలు ముందుగా భయం వేస్తుంది. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. మిగతా రోజులలో అమావాస్య వస్తే ఎక్కువగా పట్టించుకోరు. అదే ఆదివారం రోజున అమావాస్య వస్తే ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలి. ఇలాంటి రోజులలో దేవతలకు కూడా శక్తులు తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం అయితే మనల్ని రక్షించుకోగలుగుతాము. ఇక ఈ అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిది. మనకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక పౌర్ణమి వేళలో అమ్మవారికి చేసే పూజల కన్నా అమావాస్య తిథిన చేసేటటువంటి పూజ చాలా మంచిది. అయితే ఈ అమావాస్య రోజున పూజ సాయంత్రం సమయాలలో చేయాలి. అప్పుడే ఫలితం అనేది త్వరగా దక్కుతుంది. ఇక సాయంత్రం సమయాలలో పూజ చేయడం కుదరకపోయిన వాళ్ళు ఉదయం పూట చేసుకున్నా పర్వాలేదు. అమావాస్య రోజున పితృతర్పణం వదలడం, పితృదేవతలను పూజిస్తే మనకు పూర్వీకులు అంటే మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అమావాస్య రోజున చేసే పనులు, చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. అమావాస్య రోజున దాన ధర్మాలు చేయవచ్చు. ఇక జుట్టును కత్తిరించుకోవడం కానీ, గోళ్లను కత్తిరించుకోవడం కానీ, లేదా గడ్డం గీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. చీపురుని అమావాస్య రోజున కొనకూడదు. అలాగే చీపురుని అమావాస్య రోజున పడేయకూడదు. బియ్యం పిండిలో చక్కెర కలిపి చీమలకు ఆహారంగా జల్లండి. ఇలా చేస్తే ఏ పని చేస్తూ ఉన్నా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అందులో విజయవంతులు అవుతారు. ఇక స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ఈశాన్యం దిక్కుగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుంది. అమావాస్య రోజున కొత్త బట్టలు కొనొద్దు. అదేవిధంగా పాత బట్టలను పడవేయకూడదు. ఇక అమావాస్య రోజున కొబ్బరికాయ పైన ఒక కర్పూరం బిళ్ళ వెలిగించి ఇంటి బయట నిలుచుని కొబ్బరికాయని యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు, క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పి దానిని పగలగొట్టేయాలి. అయితే ఆ పగిలిన కొబ్బరి ముక్కలను ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్నపిల్లలను బయటికి అస్సలు పంపించకూడదు. ఇంటి సింహద్వారానికి గుమ్మడికాయను కానీ లేదా కలబందను కానీ కట్టాలి. పటికని కానీ కట్టవచ్చు. ఇక ఈ మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనే అంశాన్ని చూసినట్లయితే గనుక మేషరాశి వారికి గతంలో ఉండే కష్టాలు, బాధలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి. మీ జీవితం ఎంతో ఆనందంగా మారబోతోంది. వ్యాపారం చేస్తున్న వారికి ఇప్పుడు సమయం అనుకూలంగా మారింది. మీరు ఇదివరకు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఉంటే గనుక అప్పుడు మీకు నష్టాలు కలిగినట్లయితే ఇప్పుడు మీకైతే ఆ నష్టం అనేది పూర్తిగా తొలగిపోబోతూ ఉంది. మీకైతే ఇప్పుడు ఆర్థిక లాభాలు పొందబోతూ ఉన్నారు. ఇక ఈ మేషరాశి వారికి ఆర్థిక స్థితి చూస్తే డబ్బులను మీరైతే బాగా సంపాదిస్తారు. ఆర్థికపరమైనటువంటి ధనలాభం అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు. ఇప్పుడు సమయం అనేది మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇక మేషరాశి వ్యక్తులు ఇప్పుడు మీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ, ఏ అంశం గురించి కానీ ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టుకోకూడదు. గతంలో మీ స్నేహితులుగా లేదా బంధువులతో లేదా కుటుంబ సభ్యులతో మీకేమైనా గొడవలు జరిగి ఉంటే కానీ అవి ఇప్పుడైతే పూర్తిగా తొలగిపోబోతున్నాయని చెప్పుకోవాలి. మీకైతే ఇప్పుడు చాలా వరకు గొడవలు తొలగిపోతాయి. మేషరాశి వారికి ఇప్పుడైతే చాలా మంచి అదృష్టం పట్టబోతోంది. ధనపరంగా ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్నారు. కుటుంబపరంగా ఉండేటటువంటి సమస్యలు కూడా దూరం కాబోతూ ఉన్నాయి. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా చక్కదిద్దుకుంటారు.
నూతన గృహం కానీ, నూతన వాహనం కానీ, బంగారు ఆభరణాలు కానీ మీరైతే కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన ఇప్పుడు తప్పక ఫలిస్తుంది అని చెప్పుకోవాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నం అయితే ఇప్పుడు తప్పక ఫలించబోతూ ఉంది అని చెప్పుకోవాలి. మీరు చేసే ఉద్యోగంలో ఇప్పుడైతే ఎదుగుదల అనేది కనిపిస్తోంది. వృద్ధి మీరైతే పొందుతారు. మేషరాశి వారికి వ్యాపారం చేస్తున్న వాళ్లకు వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. మీ వ్యాపారంలో ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులు ప్రయాణాలు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మేషరాశి వ్యక్తులు ఈ ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో ఏ వస్తువులని మీరైతే ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకుందాము. మేషరాశి వ్యక్తులు గనక ఈ వస్తువులను మీరు ఎవరికైనా ఇస్తే తప్పకుండా మీరైతే కష్టాలు మళ్ళీ అనుభవిస్తారని చెప్పుకోవాలి. ఈ వస్తువులను మీరు దానంగా కానీ, సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు. అలా చేస్తే మీరు మళ్ళీ కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ సమయంలో మీరైతే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వ్యక్తులు మీరు తెలుసుకున్న ఈ విషయంలో నిర్లక్ష్యం చేశారంటే ఆ తర్వాత ఇబ్బంది మీకే. ఇక ఆ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలు. లక్ష్మీదేవికి ఈ వస్తువులు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని గురి చేసేటటువంటి పనులు అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే పనులు మాత్రమే చేస్తూ ఉండాలి. అయితే ఈ సమయంలో ఈ మేషరాశి వ్యక్తులు సుగంధ ద్రవ్యాలని సహాయంగా కానీ, దానంగా కానీ అస్సలు ఇవ్వకండి. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అదే యాలుకలు, లవంగాలు ఇటువంటివి ఈ రోజున అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. అరువుగా కానీ, అప్పుగా కానీ అస్సలు ఇవ్వద్దు. అదేవిధంగా మీరు కూడా ఇతరుల దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో అరువుగా తెచ్చుకోకూడదు. వీలైతే షాపుకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి తప్ప మీరైతే ఫ్రీగా ఎవరి దగ్గర నుండి ఏ వస్తువులను తీసుకోకూడదు. అలా చేస్తే తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ అమావాస్య ఆదివారంతో వచ్చింది కాబట్టి ఇటువంటి విషయాలలో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ఇవి ఎవరికి కూడా ఇవ్వద్దు. అదేవిధంగా ఎవరి నుండి కూడా మీరైతే తీసుకోవద్దు. మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు పరమేశ్వరుడిని ఆరాధించాలి. శివనామస్మరణ ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.